మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల అంశం బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. సరస్వతి శిశు మందిర్ పాఠశాల వద్దకు ఆధారాలతో రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ లక్ష్యంగా కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు మంచి చేస్తుంటే ఓర్వలేని షబ్బీర్ అలీ రెచ్చిపోయి ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని మండిపడ్డారు. ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని ఆక్షేపించారు. మహేందర్ రెడ్డిపై దాడి కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా వేరే ఉందని హెచ్చరించారు. డిగ్రీ కాలేజ్ ఆస్తుల విషయంలో తప్పు చేశానని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. మంత్రాలు వస్తే పండ్లు రాలగొడితే మంత్రాలు పోతాయి అంటారు. తప్పుడు మాటలు మాట్లాడితే తంతే పోతాయి అంటారు. అది జరిగే పరిస్థితిగా వచ్చింది. నీకు దమ్ముంటే నిజంగానే పద్ధతి గల లీడర్ అయితే సోమవారం నాడు 10 గంటలకు కలెక్టర్ ఛాంబర్కు పోదాం. నీవు రా, నేను పోతా, కలెక్టర్ గారు ఉంటారు, డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేస్తాడు. ఒక్క తప్పున్నా నేను నీ కాళ్ళు మొక్తా, చెంపలేసుకుంటా, రాజకీయం శాశ్వతంగా మానేసుకుంటా. ఇక బయట నీది చూసుకుందాం, నాది చూస్తుంది అనుకో. నువ్వేం సమరసింహారెడ్డి కాదు, నేనేమి వీరసింహారెడ్డిని కాదు ఇవన్నీ నడుస్తుంది. సినిమా కాదు నాయన, చక్కగా రా, మాట్లాడు. నేను కలెక్టర్ ఛాంబర్లో కూర్చుంటా, తప్పులు వాళ్ళే చెప్తారు. ఇంతకన్నా ఇంకా క్లారిటీ ఏం కావాలండి? రండి, మాట్లాడండి. నేను నోరిపితే అడగండి. మీరు ఆడ తప్పును నిరూపిస్తే నేను ఖచ్చితంగా నేను మాట మీద ఉంటా. మొదలుపెట్టిన ఈ రణరంగం వెనక్కి మాత్రం వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తున్నా, ఇదే మీ ప్రజాపాలన అయితే నా సమాధానం వేరే విధంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వ సలహాదారుకు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. అవసరం పడితే సీఎంఓకి రమ్మంటే వస్తా. నిజంగానే తప్పుంటే నేను అక్కడనే స్పీకర్కు, నేను ముఖ్యమంత్రి ముందటనే స్పీకర్ ఫార్మేట్లో రిసిగ్నేషన్ ఇచ్చేసి కళ్ళు మూసుకొని ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడి తప్పైందని చెప్పి నేను వస్తా. లేదు, నాది తప్పు లేదంటే ఇతన్ని ఏం చేస్తావు, ఏ శిక్షిస్తావో ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలా.